నిజంగా అప్పుడప్పుడు నాకు ఒక డౌట్ అనిపిస్తుంది వల్ల ఏమన్నా తెలుసా అసలు మనం మనుషుల నడుమ బతుకుతున్నామా ప్రమాదాల నడుమ బతుకుతున్నామా అని అనిపిస్తుంది. అవు మరి యాక్సిడెంట్లు, కరెంట్ షాక్లు, గ్యాస్ సిలిండర్లు వేలుడు, పాము కాట్లు, ఈతరాక నీళ్ళల్లో మునిగిపోవుడు, గిట్లా గాషారం బాగలేకుంటే ఎప్పుడు ఏదన్నా జరగవచ్చు. గంతెందుకు వల్ల మనం రోజు వండక తినే ప్రెషర్ కుక్కర్ కూడా మన ముఖాలను క్రషర్లో పెట్టి నలిపేద్దాం అన్నట్టు ఎదురు చూస్తుండొచ్చు గిట్లా. పంజాబ్ పటియాల కాడుండే ఒకల వంటింట్ల ఆల్మోస్ట్ అంత పని చేసింది ప్రెషర్ కుక్కరు. అగ్గ చూసిరా, స్టవ్ మీద పెట్టిన అన్నం కుక్కర్ ఒక్కపారే బాంబు వేలినట్టే డబేల్ మని వేలితే వంటిల్లంతా శతకుప్ప లెక్క తయారైంది. నయ్యం అక్కోళ్ళ అదృష్టం గాచారం గడియలన్నీ గట్టి ఉన్నట్టున్నాయి. పక్కపంటే ముగ్గురున్న ఇవ్వలికి ఏం కాకుండా బయటపడ్డరు. చూసిరా, ఇయో గిందికే అనిపిస్తుంది అసలు మనం బతికేది మనుషుల నడమనా ప్రమాదాల నడమనా అని. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే కాదేది ప్రమాద కారణాలకు అనర్హం అన్నట్టు ఇళ్ళల్లో ఫ్రిడ్జులు, గ్యాస్ సిలిండర్లు, కరెంటు ప్లగ్గులు, ఇస్త్రీ పెట్టెలు, వాషింగ్ మిషన్లు, లాస్ట్కి ఇట్లా ప్రెషర్ కుక్కర్లు అయినా సరే ఏదన్నా డేంజరే. జర ఎప్పటికప్పుడు వాటి ఫిట్నెస్ చూసుకుంటే మంచిగా.